ఇక ఊరట లభించిన తర్వాత మోహన్ బాబు అయితే సిపి ఆఫీస్ కి వెళ్ళలేదు. మనోజ్ కి అదే విధంగా విష్ణుకి కూడా ఇటు నోటీసులు అందాయి కాబట్టి మనోజ్ వెళ్లి మార్నింగ్ కలిసి మాట్లాడటం జరిగింది. జనాల్ని గ్యాదర్ చేయొద్దని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన వార్నింగ్ స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయొద్దు, మీరు కుటుంబ సభ్యులు మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి సిపి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం అంటే నిన్న సాయంత్రం విష్ణు కూడా వెళ్లారు. అయితే విష్ణు కూడా వెళ్లి సిపితో మాట్లాడటం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చేసింది. ఇక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రెసెంట్ ఇప్పుడున్న కర్తవ్యం ఏంటంటే ఒక సెటిల్మెంట్ చేయటం. మరి వీలునామా ఇప్పుడు ఆస్తుల గురించి ఇదంతా అయితే ఆ వీలునామా డెఫినెట్గా కూడా మరి మనోజ్ కాంప్రమైజ్ చేయాలంటే డెఫినెట్గా తన డిమాండ్స్ ఏమున్నాయన్నది అవి వాళ్ళు వినాలి. తన డిమాండ్స్ ప్రకారం మరి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం అయితే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి టైంలో ఇప్పుడు మధ్యవర్తిత్వం ఆల్రెడీ జరుగుతుంది. ఆ మధ్యవర్తిత్వం కూడా తన ఫ్యామిలీలో కొంతమంది పెద్దలతో కలిసి జరుపుతారని చెప్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యం